హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ ఫేవరెట్ అయిన బొబ్బట్లు తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా మనం ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. అలాగే శనగపప్పు, షుగర్, నెయ్యి, సాల్ట్, ఇలాచీ, అలాగే బెల్లం. మనం ఒక గిన్నె తీసుకుని అందులో శనగపప్పు వేసి వాటర్ పోసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది ఒక 2 టైమ్స్ కడిగి కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకనివ్వాలండి. శనగపప్పు మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. సో కొద్దిగా ఆయిల్ వేస్తే తొందరగా ఉడుకుతుందని అంటారు. సో నేను కూడా కొద్దిగా ఆయిల్ వేసా. కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మైదా పిండి వేసుకుని మనం మెత్తగా కలుపుని పెట్టుకుందాం. అందులో కొద్దిగా సాల్ట్, అలాగే షుగరు వేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం మెత్తగా చేసుకోవాలండి. అలాగని మరీ గట్టిగా చేయకూడదు, అలాగని మెత్తగా కూడా ఉండకూడదు. సమానంగా మనం లూజ్ అవ్వకుండా కలుపుకోవాలండి. సో చాలా ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపించినట్టుగా కలుపుకోండి. మనం ఎంత దాని మీద ప్రెషర్ పెడితే అంత బాగుంటుంది. సో గట్టిగా కలుపుకోకండి. సో ఈ వీడియోలో మనకు చూపించినట్టుగా కలుపుకోండి. ఈ విధంగా మెత్తగా చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి. సో అయిన తర్వాత దీని మీద ఒక టిష్యూ పేపర్ కానీ ఒక క్లాత్ కానీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కుక్కర్ విజిల్ వచ్చింది కదండి. సో అది ఎలా ఉడికిందో చూడాలి. అది ఇంకా ఉడకపోతే మాత్రం ఇంకో 2-3 విజిల్స్ అది ఉడికే వరకు ఇచ్చుకోండి. నాకైతే సరిపోయింది, ఉడికిపోయింది ఇది. ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోద్దండి. సో అయిపోయిందండి ఇది. సో ఇందులో మనం బెల్లాన్ని చిన్న ముక్కలు కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. అలాగే 2-3 ఇలాచీ కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం అలాగే శనగపప్పు 2 కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలండి. సో ఈ విధంగా. సో నేను వేరే గిన్నెలోకి ఇలా షిఫ్ట్ చేశాను, ఎందుకంటే కుక్కర్లోని మీకు కనిపించదు కదా అని. సో ఇలా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి. సో ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనం ఉండలు చేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. బొబ్బట్లో అన్నది నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో ఈ విధంగా అయిపోయింది ఇది. సో ఇది పక్కకి తీసుకుని పెట్టుకుని ఇది చల్లారిన తర్వాత చిన్న ఉండల కింద చేసుకుని మనం బొబ్బట్లు రెడీ చేసుకుందాం. ఇది బాగా చల్లారని వేడిగా ఉంటే మాత్రం బొబ్బట్టు ఇడిపోతుంది. అలాగే శనగపప్పు బద్దలుగా ఉన్నా కూడా బొబ్బట్టు అన్న సరిగ్గా రాదు. సో మనం చపాతీ పీట తీసుకుని దాని మీద ఒక కవర్ వేసి ఈ వీడియోలో నేను చూపించినట్టుగా బొబ్బట్టు తయారు చేయండి. సో మరీ మందంగా కాకుండా మరీ పసుగా కాకుండా సమానంగా చేసుకుంటే మాత్రం అది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా చేసుకోవాలి మనం. మా ఇంట్లో అయితే నెలకి 4 సార్లైనా నేను బొబ్బట్టు తయారు చేయాలి, ఎందుకంటే మా హస్బెండ్కి మా పాపకి చాలా ఇష్టం. సో వాళ్ళ కోసం డైలీ చేస్తూ ఉంటాను నేను. వారానికి 1 టైం అయినా నెలకి ఒక 4 days చేస్తాను. పెనం మీద ముందుగా నెయ్యి వేసుకుని తర్వాత మనం బొబ్బట్టు వేసుకుని సో బాగా కాల్చుకోవాలి 2 సైడ్లన. అది ఎర్రగా గోధుమ రంగు వచ్చే వరకు మనం 2 సైడ్లు మనం బాగా కాల్చుకోవాలి. నెయ్యి మాత్రం వద్ద వేసుకుని కాల్చుకోండి. సో ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే ఇలా చుట్టూ ఉన్న నెయ్యి మొత్తం ఆడిపోతుంది. సో దానివల్ల మనం సిమ్లోనే పెట్టుకుని కాల్చుకోవాలి. 2 సైడ్లు బాగా కాల్చుకోండి, లేదంటే పచ్చిగా ఉంటుంది. సో ఇది బొబ్బట్టు అయిపోయిందండి. ఇలా బొబ్బట్లన్నీ కాల్చుకొని మనం పక్కన పెట్టుకుందాం. సో చూసారా, వేడి బొబ్బట్టు రెడీ. సో మీ ఇంట్లో కూడా తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో వేడి బొబ్బట్టు రెడీ. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై మాత్రం ఇస్తాను. సో ఇలా మనకి బొబ్బట్టు మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత స్మూత్గా
ఎంత టేస్టీ ఉంటుందంటే సూపర్ ఉంటుందండి. సో మీ ఇంట్లో కూడా తయారు చేయండి. సో ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.